వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడితో మాజీ ఎమ్మెల్యే పలుమార్లు ఫోన్లో మాట్లాడిన ప్రాథమిక ఆధారాలతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వికారాబాద్లో కొద్దిసేపు విచారించిన అనంతరం కొడంగల్ కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపరచగా ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. కేసులో పట్నం నరేందర్ రెడ్డిని A1గా పోలీసులు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అధికారులపై దాడి ఘటనలో కుట్ర ఉందనే ఆరోపణలతో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. కేసులో A1 నిందితుడిగా ఉన్న సురేష్తో నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లో అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ పోలీసు శిక్షణా కేంద్రంలో 3 గంటల పాటు ఎస్పీ నారాయణరెడ్డి, ఐజీ సత్యనారాయణ విచారించారు. పట్నం అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనల దృష్ట్యా వికారాబాద్ శిక్షణా కేంద్రం నుంచి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. పరిగి పోలీస్ స్టేషన్లో మరింత సమాచారం సేకరించిన అనంతరం కొడంగల్కు భారీ బందోబస్తు మధ్య నరేందర్ రెడ్డిని తీసుకెళ్లారు. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన కోర్టు నరేందర్ రెడ్డికి ఈ నెల 27 వరకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. లగచర్ల దాడి కేసులో ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లగచర్ల ఘటనపై రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన పోలీసులు అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్ సహా ఇతర అధికారులపై కొందరు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, కడా అధికారి వెంకట్రెడ్డిపై హత్యాయత్నం చేశారన్నారు. సురేష్ అనే వ్యక్తి అధికారులను గ్రామంలోకి తీసుకువెళ్లాడన్న పోలీసులు ఇదే సమయంలో వారిపై దాడి సహా వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారన్నారు. ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించిన పోలీసులు దాడిలో ఉపయోగించిన రాళ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రిమాండ్ రిపోర్టులో 46 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు A1గా భోగమోని సురేష్ పేరు చేర్చారు. ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ఆఫీసర్ల మీద అటాక్ చేసి పోలీసుల మీద అటాక్ చేసిన సంఘటనకి మైండ్లో అటువంటి ప్లాను, కుట్ర లేని వాళ్ళు ఎవ్వరు భయపడతారు. వాళ్ళు గ్రామాల్లో ఉండొచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళందరూ అబ్స్కాండింగ్ అయిపోయారు. సో వాళ్ళందరూ హైదరాబాద్ ఇవన్నీ కూడా వెళ్ళారు. వాళ్ళ కోసం టీంలు ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. మరి మొత్తం ఈ యొక్క ఘటనలో ప్రతి ఒక్కరూ వరకు ఈ పోలీసులు తన ఎఫర్ట్స్ కొనసాగిస్తారు. ఈ దర్యాప్తు కొనసాగుతుంది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరైతే దీనిలో బాధ్యులో వారిపై అందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నరేందర్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖండించారు. పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో ఆయన భార్య శృతి, మిగతా కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.